హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో అయితే నా మార్నింగ్ డైలీ వ్లాగ్ అనమాట. బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఈరోజు దోస, ఇడ్లీ అటువంటిదైతే ఏం లేదండి. చక్కగా అన్ని రకాల సీడ్స్ నానబెట్టాను. ఇంకా అవి బాయిల్ చేసేసుకొని తినేద్దామనేసి ఉడకబెడుతున్నాననమాట. ఎక్కువ బొబ్బర్లు, పల్లీలు, రాజ్మా ఇవి నానబెట్టాను. ఒక్కొక్కసారి అయితే పెసలు కూడా ఉంటాయన్నమాట. ఇవి కొంచెం హార్డ్‌గా ఉంటాయి కదా! పెసలైతే మరీ సాఫ్ట్‌గా అయిపోతాయి అనేసి పెసలైతే యూజ్ చేయలేదు. రాజ్మా మాత్రం ముందు రోజు నైట్ నానబెట్టాను. ఎందుకంటే అవి బాగా హార్డ్‌గా ఉంటాయి. ఎక్కువ గంటలు పడతాయన్నమాట నానబెట్టడానికి. ఒకవేళ నానబెట్టకపోతే అస్సలు ఉడికిపోవు. ఇంకా బొబ్బర్లు, పల్లీలైతే చాలా స్పీడ్‌గానే ఉడికిపోతాయి. ఇంకా వీటితో పాటు మనకిష్టమైన గింజలు ఇంట్లో ఉంటే శనగలు, తెల్ల శనగలు అదే కాబూలి అంటారు గదా! అవి గానీ, ఎర్ర శనగలు గానీ ఏయైనా గూడా యూజ్ చేసుకోవచ్చు. పల్లీలు, రాజ్మా అలాగే బొబ్బర్లయితే వేశాను. లైట్‌గా సాల్ట్ గూడా వేసి జస్ట్ 3, 4 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతాయి. చెప్పా గదా! ముందు రోజు నైట్ నానబెట్టానని. వీటితో పాటు కొన్ని బాదం పప్పులు గూడా నానబెట్టాను. ఇంకా ఈ రోజుకైతే నా బ్రేక్‌ఫాస్ట్ అదేననమాట. ఈ సమ్మర్ సీజన్‌లో ఇటువంటి ఫుడ్ తీసుకుంటే చాలా హాయిగా అనిపిచ్చిద్ది. అలాగని ప్రతిరోజు అని కాదు. ఎప్పుడన్నా ఇడ్లీ, దోస కూడా ప్రిపేర్ చేస్తాను. మాక్సిమం అయితే పెసర దోస లేకపోతే స్ప్రౌట్స్ అట్లా డైలీ మారుస్తూ ఉంటాను. ఇంకా ఎండలు బాగా ఎక్కువైనాయి గదా! ఎక్కువ శాతం అయితే ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి కూరగాయలకు వెళ్తూ ఉంటామండి. మా ఫ్లోర్‌లో అందరూ చక్కగా కలిసి వెళ్తూ ఉంటాము లేడీసు. ఇంకిప్పుడు సమ్మర్ గాబట్టి బండి మీద వెళ్ళొచ్చాను. మాస్టర్ బండి మీద అన్ని రకాల కూరగాయలైతే తీసుకొచ్చాను. కూరగాయలు గూడా చాలా కాస్ట్ ఉన్నాయి. కాకపోతే దొరకటమే ఎక్కువ అనిపిస్తుంది. ఎండ అలా ఉంది గదా! ఇంక ఈ ఎండకి ఆ మొక్కలు ఉండి వాటికి కాయలు గాయాలి. అవి తీసుకురావాలంటే చాలా గ్రేటు. మనం రేట్ అని అనుకోకూడదు గానీ, అన్ని రకాల కూరగాయలైతే ఉన్నాయి. ఇంక నాకు చిలకడ దుంపలైతే చాలా ఇష్టం. ఎప్పుడెళ్ళినా గూడా అయి మాత్రం ఒక కేజీ తీసుకొస్తాను. వీళ్ళెవ్వరు అసలు తినరనమాట వాళ్ళిద్దరూ. నేనొక్కదాన్నే తింటాను. ఫస్టు కొంచెం నెయ్యి వేసుకొని, అలాగే కొంచెం బెల్లం వేసి బాయిల్ చేస్తాను. బావుంటాయి. వీళ్ళకిష్టం లేదు గాబట్టి అప్పుడప్పుడు నేనే చేస్తాను. ఫ్రిడ్జ్‌లో పడేస్తాననమాట. అవే ఉంటాయి. ఇంకా దోసకాయలు, గుత్తి వంకాయలు, గోరుచిక్కుళ్ళు, అలాగే దొండకాయ, సొరకాయ, కరివేపాకు అన్నీ తీసుకొచ్చాను. ఆనియన్స్ మాత్రం మొన్న తెప్పించాననమాట. ఒకేసారి ఒక 5 కేజీలు. అన్నీ కూరగాయలు తీసుకొచ్చాను గానీ, ప్రదీప్ మాత్రం మిల్ మేకర్‌తో ఏదైనా కర్రీ గానీ, బిర్యానీ గానీ చేయమంటే మిల్ మేకర్స్ ఉన్నాయి. ఇంకా వాటితో బిర్యానీ చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నా. అసలు చికెను, మటన్ కన్నా గూడా మిల్ మేకర్ బిర్యానీ అంత బావుండిద్దండి. బాస్మతి రైస్ కూడా నానబెట్టాను. అవి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టాలి గదా! మనం ఏ దమ్ము బిర్యానీ చేసినా గూడా ఆనియన్స్ ఇట్లా కొంచెం ఆయిల్‌లో రెడ్‌గా వచ్చేంత వరకు వేయించాలి. ఇంక నేను అదే కళాయిలో ఆయిల్ వేసి వేయించాను. ముందుగానే మిల్ మేకరు హాట్ వాటర్‌లో వేశాను. మీరిందాక చూసారు గదా! ఇంకా వాటర్ లేకుండా గట్టిగా పిండి ఇట్లా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. కొంచెం గూడా వాటర్ లేకుండా తీసుకోవాలండి. ఇంక దీంట్లోనే సాల్టు, పసుపు, అలాగే గరం మసాలా, ధనియాల పౌడర్, పచ్చిమిర్చి, కొంచెం కస్తూరి మేతి అన్నీ వేసి కలిపి తర్వాత పెరుగు కూడా వేసి కలిపి పక్కన పెట్టాను. ఆయిలు అటువంటిది ఏమైతే యూజ్ చేయలేదు. జస్ట్ ఆ స్పైసెస్ మొత్తం వేశాను. లాస్ట్‌లో కొంచెం పెరుగు కూడా వేయాలనమాట. పచ్చిమిర్చి అన్నీ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టాను.
ఆనియన్స్ ఫ్రై చేశానన్నా కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పెరుగు అంతా కలిపిన తర్వాత లాస్ట్‌లో కొంచెం జస్ట్ అలా వేసి మళ్ళా కలిపి ఇంకా పక్కన ఉంచేసాను. తర్వాత ప్రాసెస్ అయితే అందరికి తెలిసే ఉంటది. అందరూ చికెను దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ చేస్తూ ఉంటారు గదా! ఇంకా వాటర్‌లో అయితే సాల్టు, పచ్చిమిర్చి, అలాగే మనకి బిర్యానీకి సంబంధించినయన్నీ ఉంటాయి గదా! చెక్క, లవంగ, యాలకులు అన్నీ వేశాను. ఒక స్పూన్ జస్ట్ అట్లా ఆయిల్ కూడా వేసి బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేయొచ్చు కదా! ఇంకా ఒకవైపు అయితే వాటర్ బాయిల్ అవుతా ఉంది. ఇటువైపు అయితే ఇట్లా కర్రీలాగా ప్రిపేర్ చేయాలి. వాటర్‌లో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇందాక మిల్ మేకర్‌లో కూడా వేశాననమాట. మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్‌లోనే ఈ మిల్ మేకర్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పట్టదండి. కాకపోతే మనం ఫ్రై చేసాం కదా ఆనియన్స్, అరోమా బావుండిద్దనేసి కొంచెం ఆయిల్ ఉంచి మిగతాదైతే పక్కన పెట్టొచ్చు. మనం మిల్ మేకర్‌లో అన్ని స్పైసెస్ వేసాం గదా! ఇంకా సిమ్‌లో పెట్టేస్తే చక్కగా బాగా ఫ్రైలాగా ఉడికిపోయినట్టు అవుతాయన్నమాట. ఇంకా దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే 70% రైస్ బాయిల్ అయిపోయిన తర్వాత గంజి వంచటం అంటారు గదా! అలా వంచేసాను. ఎక్కువుంటే మనం గరిటెతో తీసి అలా వేసేసుకోవచ్చు. తక్కువే ఉంది కాబట్టి నేను మామూలుగా ప్లేట్ పెట్టేసి గంజి అంతా తీసేసి ఇట్లా నీట్‌గా రైస్ వేసుకోవాలి. ఇంక లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్సు, లాస్ట్‌లో కొద్దిగా గరం మసాలా అన్నీ వేసి చక్కగా మూత పెట్టేస్తే కొంచెం నెయ్యి, అలాగే ఫుడ్ కలర్ మన ఇష్టం అండి. ఇష్టమైతే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంక నెయ్యి మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. అలాగే కొంచెం లెమను, సేమ్ మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగేననమాట. చాలా అంటే చాలా బావుంటదండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మిల్ మేకర్ అయితే చాలా మంచిది. చాలామంది ఇష్టపడరు కర్రీ చేసుకోవటానికి. ఇట్లా బిర్యానీ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ ఆయిల్ అటువంటిది కూడా ఏం పట్టలేదు చూసారు గదా! జస్ట్ అట్లా ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టుకొని, ఇంక మిల్ మేకర్‌లో అన్నీ వేసి కలిపి చేసేసుకోవచ్చు. దీనికి అదే సాంబార్ అంటారు కదా! చక్కగా సాంబారు లేకపోతే పెరుగు చట్నీ ఏ కాంబినేషన్ అయినా బావుంటుంది. ఏమి లేకపోయినా గూడా అట్లా మంచిగా లెమన్ పిండేసుకొనైనా తినేయొచ్చు. జస్ట్ అట్లా 10 నిమిషాలు దమ్ చేసుకోవటమేనండి. ఇంకా నేనైతే కింద మనకి మందపాటిది అట్ల పెనం ఉంటుంది గదా! అది పెట్టేసాను. సిమ్‌లో పెట్టేసాను. ఆ వేడి వల్ల అడుగు కూడా మాడకుండా చక్కగా దమ్ అయిపోయిద్ది. ఎంత బావుందో చూసారా? అసలు రెస్టారెంట్‌లో వచ్చినట్టు పొడి పొడిగా వచ్చేసింది. అన్నం గూడా బాగా మెత్తగా అవ్వకుండా. కొంచెం కలర్ గూడా వేసా గదా! కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులైపోయిందండి. ఇక్కడి నుంచయితే వీడియోస్ ట్రై చేస్తాను. డైలీ పోస్ట్ అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.